అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి శ్రీనగర్ కాలనీలో ఉన్న కహా స్కిన్ క్లినిక్ వచ్చేసాం. మనకి దుర్గా కళ్యాణి గారి ఇంటర్వ్యూస్ లాస్ట్ టైం కొన్ని చూసాం మనం. అయితే పర్టిక్యులర్‌గా వెయిట్ లాస్‌కి సంబంధించి, వెయిట్ రిడక్షన్‌కి సంబంధించి కొన్ని కొత్త ఎక్విప్‌మెంట్స్ రావడం జరిగింది. సో, దాని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందివ్వడానికి ఈరోజు ఇక్కడికొచ్చాను. ముందైతే దుర్గా దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు కేహా. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ రిడక్షన్ దానికి సంబంధించి Sure. కొత్త ఎక్విప్‌మెంట్ వచ్చిందని విన్నాను. అవును. అది మన దగ్గరికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ నేను పూర్తిగా మన వాళ్ళ వ్యూవర్స్ అందరికీ కూడా అందివ్వాలండి. Sure, definitely. ప్లీజ్. ఫస్ట్ ఈ ఎక్విప్‌మెంట్ ఏంటి? దీని గురించి ఒకసారి డీటెయిల్‌గా. ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలంటే జనరల్ గా అందరూ డైట్ చేస్తూ ఉంటారు. సో అలా డైట్ చేస్తూ ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. కొన్ని రోజులకి కొంతమందికి ఏమో ఒక దగ్గర వెయిట్ ఆగిపోతుంది, ఇంక అంతకు మించి తగ్గరు. ఇంకొంతమందికి ఏమో కొన్ని ఏరియాస్ లో స్టబర్న్ ఫ్యాట్ ఉంటది. కొంతమందికి పొట్ట ఉండొచ్చు, హ్యాండ్స్ ఉండొచ్చు, లెగ్స్, కొన్ని ఏరియాస్ లో స్టబర్న్ ఫ్యాట్ ఉంటది. అది మనము రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసినా లేదు ఎంత డైట్ చేసినా తగ్గదు. అలాంటప్పుడు యూజ్ చేసే మెషిన్ ఇది క్రయోలైపోలైసిస్ అంటారు. సో క్రయోలైపోలైసిస్ అంటే కూల్ స్కల్ప్టింగ్. కూల్ మనం యూజ్ చేసి ఫ్రీజింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఇంచ్ లాస్ చేయడం అన్నమాట. అంటే బాడీలో ఏ పార్ట్ లో మనకు కావాలన్నా చేసుకోవచ్చు. విడివిడిగానే మనం చేసుకోవచ్చు. యా, కరెక్ట్. అంటే ఓవరాల్ బాడీ కాకుండా ఎక్కడైతే ఇప్పుడు పొట్ట తగ్గాలి అనుకునే అదే వాళ్ళు, అంటున్నా. లేదంటే ఈ సైడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొంతమందికి బ్యాక్ ఎక్కువగా ఉంటుంది, థైస్, సో అట్లా బట్స్, ఎక్కడైతే స్టబర్న్ ఫ్యాట్ ఉంటుంది, అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది, ఎక్కువ బల్కీగా ఉంటుందో, అంటే ఎక్కువగా ఫ్యాట్ ఉంటుందో ఆ ఏరియాస్ మనం ట్రీట్ చేసుకోవచ్చు. రైట్. అంటే సపోజ్ ఇప్పుడు ఎక్విప్‌మెంట్ ఉంది. ఫ్యాట్ తో ఉన్న వ్యక్తి వస్తారు. వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనకి లేజర్‌కి ఏం చేస్తామంటే ఫస్ట్ హెయిర్ లేజర్‌కి హెయిర్ అంతా రిమూవ్ చేసి దానిపైన జెల్ అప్లై చేసి అప్పుడు దాన్ విల్ గో ఫర్ లేజర్. దీనికి ఉన్న స్టెప్స్ ఏంటి? దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పేషెంట్ అన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. వాళ్ళ బిఎంఐ కానీ, వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళు నిజంగానే ఎక్కువగా ఉన్నారా, ఫ్యాట్ ఉందా, వాళ్ళకి ఆ ఏరియాలో తగ్గడం అంత నెససరీగా అన్ని చూసి అప్పుడు మనం ఇది స్టార్ట్ చేయడం ఉంటుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు పొట్ట పైన ఉందనుకోండి, హెయిర్ షేవ్ చేయడం అలాంటిది ఏం అక్కర్లేదు దీనికి. జస్ట్ దానికి ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ పైన ఈ ప్రోబ్స్ సైజ్, కొంతమందికి ఎక్కువ ఫ్యాట్ ఉంటది, ఇది పెద్ద సైజ్ అన్నమాట. ఓ ఫ్యాట్ సైజ్ ని బట్టి ఏరియాని బట్టి ఇది ఇది ఇంత ఏరియా కవర్ చేయాలంటే ఇది, లేదు ఆర్మ్స్ కి తక్కువగా ఉంటది ఫ్యాట్, సో అప్పుడు ఇది చిన్నది. అలాగా మనం డిఫరెంట్ సైజెస్ పెట్టుకోవచ్చు డిఫరెంట్ ఏరియాస్ లో. పెట్టేసిన తర్వాత ఇది ఏం చేస్తుంటే ఫ్యాట్ అంతని ఆ ఏరియాని అంతా సక్ చేసుకుంటది ఈ మిషన్ లోకి. ఓకే. చేసుకొని ఫ్యాట్ ని ఫ్రీజ్ చేసేస్తుంది. సో ఇందులో మెయిన్ ఏంటంటే కూల్, ఎక్కువ టెంపరేచర్ ఉండదు, చాలా కూల్ టెంపరేచర్ అనేది ఉంటుంది, మైనస్ లో ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఫ్యాట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. -డిగ్రీస్ లోకి మనం ఫ్యాట్ వెళ్ళినప్పుడు, ఏదైనా వెళ్ళినప్పుడు బ్రేక్ అవుతుంది కదా, సో అప్పుడు బ్రేక్ అయిపోయి మనకి బాడీలోంచి ఎలిమినేట్ అయిపోతుంది. సో దీంతో ఏంటంటే ఇమ్మీడియట్ ఇంచ్ లాస్ కూడా చూడొచ్చు. ఈ రోజు చేస్తే ఈ రోజే 1 ఇంచ్ తగ్గడము, కొంతమందికి 1.5 ఇంచెస్, అలా డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అంటే ఫ్యాట్ అనేది స్ప్లిట్ అవుతుంది. బట్ ఆ స్ప్లిట్ అయిన ఫ్యాట్ ఎక్కడికి పెడుతుంది? మన బాడీలోంచి ఎక్స్క్రెట్ అయిపోతుంది, ఇప్పుడు యూరిన్ లో పాస్ అయిపోతుంది, మోషన్ లో పాస్ అయిపోతుంది, అలాగా. అంటే అది డెడ్ అయిపోతుంది ఫ్యాట్. డెడ్ సెల్స్ ఏమవుతాయి మనకి, బయటికి వెళ్ళిపోతాయి కదా, అలా ఫ్యాట్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇంచ్ లాస్ అనేది మనం ఇమీడియట్ గా చూడొచ్చు. అంటే దీంతో పాటు మళ్ళీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా యాడ్ అయితే దెన్ ఓన్లీ ఇది ఒక్కటే చేసి మిగతాది చేయను, మంచిగా తినేస్తానంటే కుదరదు. డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయాలి, బట్ ఎక్కువ ఫ్యాట్ ఉంది, ఎక్కువ స్టబర్న్ ఫ్యాట్ ఉంది, చాలా రోజుల నుంచి వెయిట్ తగ్గట్లేదు, కాన్స్టెంట్ గా ఉంటున్నాం అన్నప్పుడు ఇది చేయొచ్చు. ఇది మూవ్ చేస్తుంది బాడీని. అంటే ఇప్పుడు సపోజ్ బీపీ కానీ, షుగర్ కానీ, ఎనీ అదర్ పర్టికులర్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో ఓన్లీ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ కాంట్రా ఇండికేషన్స్ తప్ప అదర్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వము, పేస్ మేకర్స్ అలా వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కాకుండా మిగతా ఏజ్ గ్రూప్ అయినా ఎవరైనా తీసుకోవచ్చు. అంటే మనకి సపోజ్ వాళ్ళకున్న ఫ్యాట్ ని బట్టి అప్పుడు ఎన్ని సెషన్స్ పడతాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంత్లీ 1 సెషన్ ఉంటుంది. అలా డిపెండింగ్ ఆన్ ద ఫ్యాట్ లెవెల్స్, తర్వాత వాళ్ళ సైజ్ ని బట్టి మనం చెప్పేది ఉంటుంది. సో వాట్ అబౌట్ డైట్ పార్ట్? ఇప్పుడు డైట్ కూడా ఇక్కడే మన వాళ్ళే ఇస్తున్నారు, యాక్చువల్లీ వేరే ఇస్తున్నారు. అండ్ ఎక్సర్సైజ్ పార్ట్ మాత్రం వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ముందు ఫస్ట్ వచ్చినప్పుడే ఇన్ని సెషన్స్ పట్టే అవకాశం ఉంది. ఇంచ్ లాస్ మాత్రమే అనుకోవచ్చా, వెయిట్ లాస్ కూడా మనం అనుకోవచ్చా? ఇంచ్ లాస్ మాత్రమే అవుతుంది. వెయిట్ లాస్ ఏంటంటే దీంతో పాటు మనం
ఆబ్వియస్ గా ఫ్యాట్ లాస్ అవుతుందంటే వెయిట్ లాస్ అవుతుంది, బట్ డ్రాస్టిక్ చేంజ్ వెయిట్ లాస్ లో ఉండదు దీంతో. ఓన్లీ ఇంచ్ లాస్ మాత్రం మనం ఇన్స్టెంట్ గా చూడొచ్చు. దీంతో పాటు డైట్ కూడా మిక్స్ చేస్తే మనకి వెయిట్ రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. యా, దట్స్ పర్ఫెక్ట్. సో ఇది కాకుండా వేరే ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఇది అనదర్ ఎక్విప్మెంట్. అయితే నా డౌట్ ఒకటి ఉంది. సపోజ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేని పక్షంలో, టైం లేదు, చేయలేని పరిస్థితుల్లో టైం ఉన్నా చేయరు, నెగ్లిజెన్సీ కూడా కొంత ఉంటుంది. కొంతమంది ఎప్పుడు చూసినా జర్నీలు ఉంటాయి. మేబీ మాలాంటి మీడియా పర్సన్స్ అయితే అసలు ఎప్పుడో వెతుక్కోవాలి టైం కోసం. సో అలాంటి వాళ్ళకి ఈ ఎక్విప్మెంట్ కానీ అది కానీ పనికొచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇది పనికొస్తుంది. దీన్ని ఈఎం స్కల్ప్టింగ్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్కల్ప్టింగ్. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు డైట్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ట్రీట్మెంట్ కి రావాలి. వీక్ లో అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వస్తే సరిపోతుంది, మీరు వీక్ అంతా ఎక్సర్సైజ్ చేసినట్టు. ఎలా అంటే ఇది ఏం చేస్తుందంటే మజిల్ టోనింగ్ చేస్తుంది. మనం ఎక్సర్సైజ్ చేసేది కూడా అందుకే కదా, మజిల్ బిల్డింగ్ కోసము, స్ట్రెంగ్త్ కోసము, తర్వాత ఫ్యాట్ రిడక్షన్ కోసము. సో ఇదేం చేస్తామంటే మనము ఎక్కడైతే మజిల్ బిల్డింగ్ మనకు అవసరమో, పొట్ట కానీ, థైస్ కానీ, బ్యాక్ కానీ, సో అక్కడ మనం మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఈ మెషిన్ యూజ్ చేస్తాం. ఈ ప్రోబ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువగా పొట్ట పైన, బ్యాక్ యూజ్ చేసేవి. ఇవి థైస్ అండ్ ఆర్మ్స్ కి యూజ్ చేసేవి. ఆర్మ్స్ కూడా కొంతమందికి లూజ్ అండ్ సాగీగా ఉంటాయి వెయిట్ లాస్ ఎక్కువ అయినప్పుడు. సో అలాంటప్పుడు మజిల్ టైటనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ కి ఇది యూజ్ చేస్తాం. అండ్ ఎవరైతే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయలేరో వాళ్ళు అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఎ వీక్ వచ్చి ఇది ఒక 1 hour తీసుకుంటే గనక ఈక్వల్ టు ఎక్సర్సైజ్. రీసెంట్ గా నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు టెయిల్ బోన్ పెయిన్ గురించి మాట్లాడా. ఆయన చెప్పింది ఏంటంటే మన బొజ్జలో ఉన్న మజిల్ స్ట్రెంగ్థెన్ లేనప్పుడు, వీక్ అయినప్పుడు ఆ ప్రెషర్ అంతా మన వేస్ట్ పార్ట్ లో పడుతుంటాం. ఆ వేస్ట్ పార్ట్ అక్కడ కూడా మళ్ళీ ఏంటి, మన హిప్ లో గనక మజిల్ స్ట్రాంగ్ గా లేకపోతే అంత బరువు తీసుకొచ్చి మన స్పైన్ మీదే పడుతుంటాం. సో ఇది అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఐ థింక్ ఇప్పుడు పనికొస్తుందని అనుకుంటున్నాను. బెడ్ రిడన్ అంటే ఎక్కువ కదలలేరు, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎక్సర్సైజ్ కి వెళ్ళలేరు, విపరీతంగా పోనీ తినకుండా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, కానీ మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి రాదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ విగరస్ ఎక్సర్సైజ్ చేయలేరు, సో అలాగా యంగ్స్టర్స్ చాలా మంది వెళ్ళడానికి బతికించే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మొన్న రీసెంట్ గా అమ్మాయి మ్యారేజ్ ఉందని సడన్ గా రాలా మీ దగ్గరికి. సో షీ సెడ్ మేడం నేను తీసుకున్నాను ఇంచ్ లాస్, నాకు బాగా కనిపించింది. తనకి ఏంటంటే ఈ ఆర్మ్స్ మనం అనుకున్నాం కదా హ్యాంగింగ్ గా ఉండడము, ఎక్కువగా వెయిట్ లాస్ అయింది తను. సో అప్పుడు హ్యాంగింగ్ ఉన్నప్పుడు స్కిన్ అంతా లూజ్ అయిపోయి చూడడానికి బాగుండదు. సో ఆ స్టిఫ్నెస్ కోసం తను వచ్చారు. సో ఎలా అయినా సరే ఎనీ కండిషన్, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ నార్మల్ మెయింటెనెన్స్, ఎక్కువగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, ఈ డిస్క్ బల్జ్లు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేరు. మీరు అన్నట్టు లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది, షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి, అప్పుడు ఎక్సర్సైజ్ చేయలేరు. సో అలాంటప్పుడు ఇది తీసుకోవచ్చు. అలా ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళు కూడా, టైం లేని వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా అందరికీ అంత వెయిట్స్ చేయలేరు, లేదంటే అంత మజిల్ స్ట్రెంగ్త్ ఉండదు, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. దిస్ ఇస్ అంటే నాలుగు లేజీగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది మనకు పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటో చూపించు. ఏదో ఎంఆర్ఐ మెషిన్ లో ఉంది యాక్చువల్లీ. ఇది ఎగ్జాక్ట్లీ ఇది దేనికోసం? ఇది ఐఆర్ ఫ్యాట్ రిడక్షన్ ఛాంబర్. ఓకే, ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ లైట్. మనకి ఇప్పుడు యూవీ లైట్ తెలుసు కదా, అల్ట్రావైలెట్ లైట్, విజిబుల్ లైట్, ఇలా లైట్స్ ఉంటాయి కదా, అలా ఇది ఇన్ఫ్రారెడ్ లైట్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా లైట్స్, ఇవన్నీ ఐఆర్ లైట్స్. అంటే దీని నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మనకి వస్తుంది, మన బాడీకి తగులుతూ ఉంటుంది. మనం ఇందులో పడుకోవాలి, ఇక్కడ హెడ్ అండ్ అదంతా. సో పడుకుంటే మన ఓవరాల్ బాడీకి ఆ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది తగులుతుంది. సో అదేం చేస్తుంది అంటే జనరల్ గా అదర్ లైట్స్ బాడీలో డీప్ వెళ్ళవు, ఇన్ఫ్రారెడ్ లైట్ మాత్రం డీప్ గా వెళ్తుంది. సో ఈ హీట్ మనకి డీప్ గా వెళ్ళేసరికి ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. వేడిగా ఉంటే బర్న్ అవుతుంది కదా, సో అలా బర్న్ అయిపోతుంది. సో ఇది మెయిన్ గా ఫ్యాట్ బర్నింగ్ కి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ ఏం చేస్తుందంటే మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. సో మన డైజెషన్ పవర్ని కానీ, ఓవరాల్ మెటబాలిజం, మన యాక్టివ్ స్టేట్ని కానీ ఇంప్రూవ్ చేస్తుంది. సో అలా కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఇట్స్ ఆల్ ఓవర్ బాడీ కొనుక్కోవచ్చా ఇది? ఆల్ ఓవర్ ద బాడీకి అనుకోవచ్చు. ఇప్పుడు ఇందాక నేను క్వశ్చన్ మర్చిపోయాను. ఇది థర్డ్ ఎక్విప్మెంట్ మనం ఇక్కడ చూపించిన వాటిల్లో.
అంటే టిఫిన్ చేసి భోజనం చేసి ఇవి తీసుకోవచ్చా, లేకపోతే ఎనీ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దిస్? ఈ ఐఆర్ ఛాంబర్ ఎలా అయినా తీసుకోవచ్చు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఏ టైంలో అయినా ఇది చేసుకోవచ్చు. మనం ఫస్ట్ చూసిన క్రయోలైపోలైసిస్ మాత్రం ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ చేయకూడదు. అట్లీస్ట్ 3 hours గ్యాప్ ఉండాలి. లిక్విడ్స్ మనం తీసుకోవచ్చు, సాలిడ్స్ మాత్రం 3 hours గ్యాప్ ఉండాలి. ఎందుకు అంటే అది మొత్తం ఫ్యాట్ని సక్ చేస్తుంది కదా, సో మనకి టైట్నెస్ అనిపిస్తుంది. అప్పుడే తినేసి వస్తే ఇంకా గాబరాగా ఉంటుంది, అందుకని తినకూడదు. సో మిగతా మెషినరీ అన్నిటికీ కూడా మనం ఫుడ్ ఇంటేక్తో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. ఈ ఐఆర్ ఫ్యాట్ రిడక్షన్ అనేది ఇది మన కొల్లాజన్ ఇంప్రూవ్ చేస్తుంది. డీప్ పెనట్రేషన్ ఉంటుంది కాబట్టి కొల్లాజన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఓవరాల్ స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది. అండ్ మనకి ఎక్కడన్నా పెయిన్స్ ఉంటే ఈ హీట్ వల్ల ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది. పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ అది కూడా తగ్గిపోతుంది. సో దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓన్లీ వెయిట్ లాసే కాదు, ఓవరాల్ వెల్ బీయింగ్ అంటాం. అండ్ డీటాక్స్ కూడా. ఎందుకు అంటే ఈ ఐఆర్ ఛాంబర్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందో సెల్స్ అన్ని కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. సో అలా యాక్టివ్గా ఉన్నప్పుడు టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. సో డీటాక్స్ కూడా మీరు చేసుకున్నారు కూడా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పండి. సూపర్ వేడుంది. కరెక్ట్ గా చెప్పాలంటే సోనా బాత్ అని ఉంటుంది. స్టీమ్ బాత్ లోనేమో వెట్ ఉంటుంది కదా విత్ వాటర్ తోటి, ఇది సోనా బాత్ అంటారు, డ్రై హీట్ ఉంటుంది. సో అలా ఉంది. యా రియలీ అనిపే ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఇందులో రిడక్షన్ అనేది ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం 3 equipments చూపించాం కదా, అందరికీ 3 equipments తోనే అవసరం ఉంటుందా, లేదంటే అంటే వెయిట్ రిడక్షన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక సెక్షన్ ఇది, ఓ సెషన్ ఇది, ఓ సెషన్ ఇది, ఇలా అవసరం కూడా పడే అవకాశం ఉందా, లేదా పర్టికులర్ వాళ్ళకి పర్టికులర్ థింగ్ అంటారా? అంటే ఇప్పుడు ఓన్లీ ఒక ప్లేస్ లోనే ఇన్సులాస్ కావాలి, అప్పుడు 3 అవసరం లేదు కదా, ఒక క్రయో పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మేమంతా పర్ఫెక్ట్ గా ఉన్నాము, మీలాగా ఇప్పుడు హైట్ వెయిట్ అంతా బాగుంది, ఓన్లీ మజిల్ బిల్డింగ్ కావాలంటే అది ఒకటే సరిపోతుంది. అలా కాకుండా ఓవరాల్ వెల్ బీయింగ్, ఇందాక మనం చెప్పుకున్నట్టు స్కిన్ టైట్నింగ్ కావాలి, టాక్సిన్ డీటాక్స్ అవ్వాలి, స్కిన్ కూడా బాగుండాలి, తర్వాత వెయిట్ లాస్ కూడా కావాలి, అంత ఓవరాల్ బాడీ అన్నప్పుడు ఇది చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే మనం 3 మర్జ్ చేస్తాం, ఒక సెషన్ అది 2 sessions, ఇంకొకటి ఇది ఒక 2 sessions, అలా డిఫరెంట్ గా కూడా కాంబినేషన్ కూడా చేస్తాం. సో హీట్ ఏమన్నా ఉందా భరించలేనంత హీట్ ఏం లేదు. జస్ట్ సోనాబాద్ కన్నా కొంచెం మైన్యూట్ గా ఉంది అంతే. సోనాబాద్ చాలా హీట్ ఉంటుంది యాక్చువల్లీ. యా ఇది ఎంత భరించలేనంత ఏం లేదు. ఇట్స్ టోటలీ కంఫర్టబుల్ గా ఉంది. రిలాక్స్ కూడా అవ్వచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. మనకి సాంగ్స్ ఇది కూడా వస్తుంది, చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా. ఇదండి వెయిట్ లాస్ కి సంబంధించిన కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.